name of God. ప్రభువు పరిశుద్ధ నామమున స్తుతి. I praise and thank God and the saints too for giving me this opportunity to share my testimony for the glory of God. దేవుని నామమున మాటలు సాక్షించుకుంటూ దేవుని ఆయుష్య రేఖాన్ని కర్మ సమయం వరకు దేవునికి పరిశుద్ధమైన కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. I was born and brought up by God-fearing Protestant parents. దేవుని భయపడుచున్నటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టినచుడినా. But had the privilege of attending the Pentecostal fellowship because my grandparents belonged to this very same fellowship. ఈ యొక్క పెంటెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి యొక్క సంఘంలో కలిసి దేవుని ఆరాధించడానికి దానికి దొరికింది కారణం నా యొక్క పూర్వీకుల తాతగారు వారి యొక్క విశ్వాసంతో వారు కనబడినారు. And even my grandparents were not from this faith, but the miraculous healing which God did in their lives was the reason they came into this fellowship. నా యొక్క తాతగారు వారి యొక్క సంఘము చెందిన వారిగా కాదు కానీ వారి తర్వాత కాలంలో దేవుని యొక్క క్రియమూలంగా ఈ విశ్వాసం ద్వారా చేర్చబడినారు. As some of you know about Pastor Aruldas, who was serving in some parts of Vijayawada, was a pastor who was instrumental in healing my granny who was suffering from a type of skin ailment. మీలో కొంతమంది పాస్టర్ అరుణదాస్ గారు తెలియని వారి విజయవాడలోని వారు సేవ చేసిన వారుగా కనపడుతున్నారు. మా యొక్క అవ్వగారు కొంతమంది చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుండగా ఆ యొక్క వ్యాధుల నుండి వారు విడుదల పొందిన విధమై పాస్టర్ అరుణదాస్ గారు కారణంగా మారింది. Even though my grandparents were part of this fellowship, but my parents continued in the Protestant fellowship. మా యొక్క తాతగారి యొక్క సహవాసంలో ఉన్నటువంటి మా యొక్క తల్లిదండ్రులు అయితే వారు వేరే రైతులతో క్రైస్తవ సహవాసంలో ఉన్నారు. But the miraculous work of healing which Jesus did in my life is the reason why my parents also came into this Pentecostal fellowship. మా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతకరమైన స్వస్థత క్రియ మూలంగా మా యొక్క తల్లిదండ్రులు కూడా ఈ పెంటెకోస్తు సహవాసంలోకి వచ్చిన విధమై దేవుడు కారణంగా మార్చినారు. From my birth, I was like a malnourished child. నా యొక్క చిన్న ప్రాయం నుండి నేను దుర్దర్శన That is, I was very weak, as if చాలా బలహీనుడిగా ఉంటుంది. as if a child like has no food for a very long time. So was I. ఈ చాని దినములుగా సరైన భోజనం లేని ఒక బిడ్డగా భోజనం చేయని ఒక వ్యక్తిగా నేను కనబడుతుంది. And when I was 10 years old, because of one of my teeth which had decayed, the doctors had to pull one of my teeth, and because of which the whole of my nervous system got affected. నేను నాకు చిన్న ప్రాయంలో ఒక పన్ను పుచ్చిపోయిన వలన ఆ యొక్క పన్ను కీలు వేయడానికి డాక్టర్స్ ప్రయత్నించినారు. దాని మూలంగా నా యొక్క శరీరం నుండి ఆ యొక్క నరముల వ్యవస్థ అంతా చెడిపోయేదిగా కనబడినది. As I was already weak, and this particular thing made me more sick, and it played a heavy toll in my life. అంతకుముందుగానే నేను చాలా బలహీనంగా ఉంటుంది. దానికి తోడు ఈ యొక్క నరముల బలహీనత కూడా రావడం వలన నేను చాలా రోజులుగా భోజనం చేయని వ్యక్తిగా ఎంతో బలహీనపడిన వాడిగా కనబడినాను. And because of this particular thing, that is my teeth which was decayed and the doctors had to pull, the important organ which got affected was my eyes. నా యొక్క పనులు పెరిగిపోయడం మూలంగా ఆ యొక్క పుల్లి పుచ్చిపోయిన పనులు పెరిగిపోయడం మూలంగా ఆ యొక్క నరములు బలహీనపడడం మూలంగా ఆ యొక్క శరీరంలో బలహీనపడినటువంటి అవయవం ఆ యొక్క కన్నులు. As my parents did not know about divine healing, my father took me to all the major eye hospitals in Bangalore. ఆ యొక్క కాలంలో దైవిక స్వస్థ ఉపదేశం గురించి మా యొక్క తల్లిదండ్రులు అంతగా తెలియని వారుగా ఉన్నందువలన నా యొక్క కన్నులు బాగు చేయబడిన విధంగా మా యొక్క తండ్రి గారైతే ప్రముఖమైనటువంటి ప్రతి నేత్ర వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. The doctor said, your son will lose his eyesight gradually. డాక్టర్ చెప్పినారు మీ కుమారుడు కొద్దిగా తన యొక్క కంటి చూపును కోల్పోతారని చెప్పారు. Because I myself, I knew that my eyesight little by little it was growing weaker and weaker. ఆ యొక్క కంటి చూపు కూడా కొద్దిగా అది తగ్గిపోవడం నేనే గమనించగలిగాను. I was not able to see the blackboard in the school. స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్ బోర్డ్ నేను చూడలేని స్థితిలో కనబడుతుంది. And because of which I had to fail in my 5th standard. అందువలన నా 5వ తరగతి నేను ఫెయిల్ అయిపోయినాను. And because I failed in my 5th standard, it was an embarrassment for me, because the students of my class, they mocked at me by saying, Joel is detained. And even in the school and even in the family, like they kept on mocking me by saying, Joel is detained in the very same class. ఐదవ తరగతిలో నేను ఫెయిల్ అయిపోవడం వల్ల నాకు చాలా అసహ్యంగా కనబడింది.
నాతో పాటు నా సహ విద్యార్థులు అయితే జోగన్ 5వ తరగతి తప్పిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, అతడు ఆ యొక్క క్లాసులో ఉండిపోయాడు అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. As I was too small, it was very hard for me to bear all these things. ఆ యొక్క ప్రాయం నాకు చిన్న ప్రాయం కావడం ఆ యొక్క మాటలని సహించలేని స్థితిలో కనబడింది. The only thing my parents wanted was me to recover, but they did not understand the other problems which I was facing in my life. నా యొక్క తల్లిదండ్రులైతే నేను ఏ రీతిగా ఆయన కోరుకోవాలని వారు కోరుకుంటున్నారు కానీ నా యొక్క జీవితంలోని తగ్గిన భాగంలో నేను పడుతున్న కష్టములు వారు గ్రహించలేని వారుగా ఎరుగని వారుగా ఉంది. As I already said, because of my grandparents, I used to attend the Pentecostal fellowship and had the privilege of even attending the Sunday school too. నేను ముందుగా చెప్పినాను మా యొక్క తాతగారు ఇటువంటి పెంతెకోస్తు సహవాసంలో ఉన్నందువలన ఈ యొక్క పెంతెకోస్తు సహవాసంలో నేను పాల్గొనడం అంత మాత్రమే కాక సండే స్కూల్లో కూడా పాల్గొనడం నిమిత్తమై నాకు ధన్యత దొరికింది. Even though I had learned many lessons about Lord Jesus Christ and the faith of Lord Jesus Christ which we should have upon, but I did not have that faith for my sickness to heal completely. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచవలెనని చెప్పి పలుకుమైన పాఠములను అనుభవములను బోధింపబడినప్పుడు కావున పెరిగి నా యొక్క స్వస్థత నిమిత్తముగా నేను ఆ యొక్క విశ్వాసం పొందుకొని వారిగా కనబడుతుంది. And my granny one day she said, why don't you believe upon Lord Jesus? You are a Sunday school student. Why don't you believe upon Lord Jesus Christ? Come, today don't go to school. Let's go to the church. మా యొక్క అవగాహన దినమందు ఈ యొక్క శరీరంలో వ్యాధి యొక్క స్వస్థత నిమిత్తముగా నువ్వెందుకు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచకూడదు? ఈ దినమందు నువ్వు స్కూల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము చర్చికి వెళ్దామని పిలిచినారు. That day the pastor was not around, but there was an old mother called Anna Burgess. She was from Sri Lanka. ఆ యొక్క దినమందు పాస్టర్ గారు ఫేకులు లేకుండా ఉండేది. ఒక చాలా వయసు చెందినటువంటి ఒక పుత్రురాలు సిస్టర్ మదర్ అన్నమ్మ వర్గీస్ అని చెప్పి ఆ యొక్క సేవకురాలు అక్కడ ఉండేది. As the doctor had already advised, your son will gradually go blind, and with it, like I used to always be teary-eyed. That is, the droplets of water, tears used to flow from my eyes. ఆ యొక్క సందర్భంలో డాక్టర్ చెప్పిన మాటలు నీకు బిడ్డ కొద్దిగా కంటి చూపును కోల్పోవాలని చెప్పిన ఆ యొక్క మాటల మూలంగా ఆ యొక్క సందర్భంలో నా యొక్క కంటి నుండి ఎప్పుడు కన్నీళ్ళు నీటి చుట్టూ ధారాధారాలుగా కారుచూ ఉండేవి. And I used to rub and my eyes used to become red. ఆ యొక్క నీటిని తుడుచుకున్న విధమై కంటిని నిలుచు ఉండేవాడిని. దాని మూలంగా నా కళ్ళు ఎప్పుడు ఎర్రబారేవి. And that day as the pastor was not around, Mother Anna Burgess, she asked me, you are a Sunday school student, don't you believe upon Lord Jesus Christ? ఆ యొక్క దినమందు పాస్టర్ గారు లేనందువలన ఆ యొక్క మదర్ అన్నమ్మ వర్గీస్ గారు అయితే నన్ను పిలిచి నువ్వెందుకు ఏ ప్రభువైన యేసు విశ్వాసం ఉంచలేదని అడిగినారు. Then I said, yes mother, I do believe that Jesus can heal my sickness. అప్పుడు చెప్పినాను అవును నా యొక్క వ్యాధిని స్వస్థపరచు నిమిత్తమై నేను ప్రభువైన యేసు విశ్వాసం ఉంచుచున్నానని చెప్పినాను. She applied coconut oil, she took coconut oil, a little of coconut oil, she applied it on my eyes and said, be healed in the name of Jesus. And instantly I was healed of my eyesight. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని ఆ యొక్క కంట్ల మీద ఆ యొక్క కంటి మీద ఆ యొక్క కొబ్బరి నూనె రాసి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపడని చెప్పాడు కానీ వెంటనే ఆ యొక్క తక్షణమే ఆ యొక్క కళ్ళు బాగయ్యాయి. All the teachers were astonished because the whole of my school knew that I had lost my eyesight. నా యొక్క కంటి చూపును కోల్పోయానని చెప్పి దాదాపు నా యొక్క స్కూల్ నా యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి వారు ఎరిగినారు కానీ జరిగిన యొక్క కారణం చూసి స్కూల్లో ఉన్న ప్రతి వారు ఆశ్చర్యపడినారు. Because of all these things I used to faint and fall. I was very famous in my school, not because of my studies, but because of my sickness. ఈ కార్యంలో మూలంగా నేను గడికి మైకంకి కింద పడిపోయేవాడిని, తరచుగా నేను వ్యాధి పడుతుండేవాడిని. నా యొక్క చదువులలో ఉత్తీర్ణుడిగా ఉన్న ప్రఖ్యాతికి కాదు కానీ నా యొక్క వ్యాధి మూలంగానే నేను నా స్కూల్లో ప్రసిద్ధిగా మారింది. Even all the teachers were Christians because it was a missionary school. All the teachers were Christian. Even the principal was a Christian, but they do not believe that Lord Jesus Christ had healed my sickness. క్రైస్తవ పాఠశాలలో ఉన్నందువలన అక్కడ ఉన్న అధ్యాపకులు హెడ్ మాస్టర్ అందరూ క్రైస్తవులుగా ఉండి కానీ వారు యేసుక్రీస్తు స్వస్థపరచుకున్నటువంటి అంశంలో వారు విశ్వాసం లేని వారిగా కనబడేది. But the only thing like which I received healing was in my eyesight, but the rest of my body was still weak. ఆ సందర్భంలో ఆ కంటి చూపులో మాత్రమే నేను స్వస్థత పొందిన వారిగా కనబడుతుంది. కానీ అదే సందర్భంలో నా యొక్క శరీరంలోని తక్కిన భాగంలో ఆ వ్యాధి కొనసాగుతూనే ఉండేది. Along with this weakness, the next year, that is, I got promoted to the 6th standard. As Bangalore is very cold, I went to the washroom to wash my face, and I was electrocuted for almost 2 minutes. I was tumbling inside the bathroom,
But by the grace of God and the presence of mind which God gave to my mother, she switched off the main switch. ఆ యొక్క సందర్భంలో ఒక సందర్భంలో అయితే నేను చరిత్ర కష్టపడుతుంది ఇంకా రెస్ట్ రూమ్ వెళ్ళిన తర్వాత తెలియక అక్కడ కరెంట్ షాక్ కొట్టాను. కానీ దేవుని యొక్క మహా గొప్ప దయములుగా తల్లి గారు తెలిసి ప్రైవేట్ లో వెంటనే వారు స్విచ్ ఆఫ్ చేయడం మూలంగా దాంట్లో ఆ యొక్క ఆపద నుండి తప్పించబడింది. 2 minutes I was stumbling in the bathroom. నేను 2 నిమిషాలు ఆ యొక్క బాత్రూమ్ లో నేను కొట్టుకొచ్చుండిని. And because of which one of my sides was paralyzed. దాని మూలంగా నా యొక్క శరీరంలో ఒక భాగంలో అది నిశ్చయంగా మారిపోయింది. The servants of God came to my house, immediately called the servants of God. They prayed for me and immediately I was healed, and this was the second miracle which Jesus did in my life. వెంటనే నా దైవ సేవకులైన వారు పిలిచినగా వారు నా శరీరంలో వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నా జీవితంలో వెంటనే నా శరీరంలో నిశ్చయంగా మార్చబడిన శరీర భాగం ఇంకో భాగంలో దేవుడు స్వస్థత చేస్తున్నాడు. ఇది నా జీవితంలో జరిగిన రెండవ అద్భుత క్రియ. And still I was weak, and I was weak even in my studies, and my parents used to leave me back at home. If they go to the conventions or wherever they used to go, they used to leave me back at home. నేను ఇంట్లో శరీరంలో వ్యాధిగ్రస్తుని గాని బలహీనుని గాని అదే సమయంలో చదువులో కూడా వెనుకబడిపోయిన వాడిగా కనబడుతుంది. ఎక్కడైనా కన్వెన్షన్ కానీ ఎక్కడైనా ఇతర చోట్లకు బయటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు నా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. And one day I cried a lot. Why? In this very young age, I have to go through all these sufferings. ఒకనొక దినమంతైతే నాకు చిన్న ప్రాయంలోనే ఎందుకు ఇటువంటి కష్టమైన మార్గం కూడా వెళ్ళవలేనని చెప్పి బహు బిగ్గరగా ఏడ్చుచుంది. I cried and cried and I cried and slept, and an old man, he came, he put his hand on my head and said, the rejected stone has become the head cornerstone. ఏడ్చి 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 నేను మరణినప్పుడు అతను నిద్రపోయిండగా ఒక వృద్ధుడైన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి తొడిగైపోబడిన రాయి అది తలకు మూల రాయి అని చెప్పినటువంటి మాటలు నేను చెప్పినాను. I did not know because I was just 7 years old that it was my calling for this glorious ministry. As I was doing, I did not understand it then. ఆ సమయంలో నాకు 11 సంవత్సరాలు మాత్రమే ఉండేను. ఆ పలికిన మాటలది ఆ ఘనమైన సేవ నిమిత్తమైనటువంటి పిలుపు వాక్యమని ఆ సమయంలో గ్రహించలేనటువంటి చిన్న వయసులో నేను కనబడుతుంది. Because of my physical weakness and because of my weakness in my studies, as I already said, I was mocked and rejected, and because of all these things, God again and again used to come and speak to me, put his hand upon me and said, the rejected stone has become the head cornerstone. శరీరంలోని బలహీనతలను చదువులలో వెలువడిపోవడం మూలంగాను నేను పలుకులముగా పరిహాసం చేయబడచ్చు అనేకములుగా నిరాకరింపబడుతుంది. కానీ ఆ యొక్క మాటలు ఆ యొక్క చెప్పబడిన మాటలు నిరాకరింపబడిన రాయి తన మూలకు తలరాయి అని చెప్పబడిన మాట అది నా యొక్క జీవితంలో గడిగడికి దేవుడు నా యొక్క సేవ యొక్క పిలుపు నిశ్చయించుకుంటున్న మాట్లాడుచుండేది. After this vision, gradually, like my parents and we all started to attend the Pentecostal fellowship. Bit by bit, God started to heal all of my sicknesses. ఈ యొక్క దర్శనం తర్వాత నా యొక్క తల్లిదండ్రులు నేను కొద్దిగా సమాసంలో ప్రతి కుటుంబంలో పాల్గొనొచ్చు చిన్న విశ్వాసం ఎత్తుచుంటుంది. దేవుడు నా శరీరంలో వ్యాధులను కొద్దిగా తొలగించుచు స్వస్థత ఇచ్చిండు. Jesus did all these miracles in my life because of the plan and purpose he had concerning me. నా యొక్క జీవితంలో దేవుడి కలిగిన మహా గొప్ప ఉద్దేశం ప్రణాళికలుగానే దేవుడి యొక్క గొప్ప కార్యములు నా జీవితంలో చేయించుచున్నాను. I knew very well, I am for this glorious ministry and not for this world. నేను ఈ లోకముకు చెందిన వాడిని కాదు, నా యొక్క సేవకు మాత్రమే చెందిన వాడిని చెప్పి బహు వాక్కు ఎరిగిన వాడిగా ఉంటుంది. But as I grew up, as I went into my college days, I forgot all these callings which God had called me and all the healings which Jesus had healed me. ఈ అడ తర్వాత నేను ఎదుగుచున్న ప్రాయంలో నేను కళాశాలకు వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచిన విధానము నాతో మాట్లాడిన ప్రతి మాటలను కొద్దిగా నేను మర్చిపోయిన వాడిగా ఉండి ఆ కళాశాల చదువులో పడచ్చు ఇతరులతో పడు ఇక మాటలు మర్చిపోయింది. And during these days, that is during this time, my family faced one of the biggest trials like which we ever faced. అట్టి సందర్భంలో మా యొక్క కుటుంబము అంతవరకు సాధించినటువంటి గొప్ప సమస్యను పరీక్షను సంధించాల్సిన పరిస్థితి వచ్చేది. And I was undecided about my future. My parents kept on asking me, what about your future? Are you going to get settled or are you going to go to ministry? ఆ యొక్క సందర్భంలో నా యొక్క భవిష్యత్తు గురించి ఎట్టి తీర్మానం చేయలేని వారిగా కనబడుతుంది. గడిగడికి మా ఇంట్లో అడుగుచుండేవారు, నీవు జీవితంలో స్థిరపడబోచున్నావా లేక సేవకు వెళ్ళబోచున్నావా అని అడుగుచుండేవారు. And I was undecided, and the very same year I went to the youth meeting. నేను ఎట్టి తీర్మానం చేయలేని స్థితిలో తర్వాత సంవత్సరం నేను యూత్ మీటింగ్ వెళ్ళాను. I knew, as I already said,
many a times God had said to me, the rejected stone has become the head cornerstone, but yet I wanted to test God. I wanted to make sure of my election and calling. అనేక సార్లు నిరాకరింపబడిన రాయి తలకు మూల రాయి అని చెప్పిన ఈ మాట దేవుడు నా యొక్క ఘనమైన సేవ గురించి మాట్లాడినాడని అప్పటికే నేను బాగా ఎరిగినప్పటికీ ఆ యొక్క సంవత్సరంలో యవనస్తుల మతాకు వెళ్ళింది ఆ యొక్క సందర్భంలో దేవుడిని పరీక్షింపబోయినాను. I said, God, what about my future? అప్పుడు నేను దేవుని ప్రభువా నా భవిష్యత్తు ఏమిటి? I said, God, I don't know what about. I know that you have called me, but I want more of your calling. దేవా నా యొక్క భవిష్యత్తు అగమ్యకరంగా ఉంది. నీవు నన్ను పిలిచినావు కానీ ఈ సేవక పిలుపును గురించి ఇంకా అధికమైన జీవితం నాకు కావాలని చెప్పినాను. Then God said unto me, don't be like a Jonah in your house. వెంటనే దేవుడు నాతో పలికిన మాట, నీ హృదయంలో నీవు యోనావలే ఉండవద్దు. You don't be like a Jonah in your house. నీ ఇంటిలో నీవు ఒక యోనావలే ఉండవద్దు. The longer you are going to be in your house, the longer will be the trouble in your house. నీవు ఇంటిలో ఎంతకాలం ఉండబోతున్నావో అంతకాలం నీ ఇంటికి ఇబ్బందులు శ్రమలు కలుగును. As because of Jonah, the ship was tossed to and fro. It is because of you, your house is tossed to and fro. యోనా మూలముగా ఏ విధంగా ఆ యొక్క పడవ నుండి ఆ యొక్క దొరికి అలలలో కొట్టబడిందో నీ మూలముగానే నీకు ఇంటిలో సమస్యలు కలుగుచున్నది. You surrender your life for ministry. This moment, I will resolve all the problems of your family. తక్షణమే నీకు జీవితంలో సేవకు సమర్పించినట్లయితే నీ కుటుంబంలోని ప్రతి సమస్యలను తీర్చివేయడానికి దేవుడు సెలవిచ్చాడు. The very same moment I said, enough, O Lord, of all the great problems my family is facing, I surrender myself for the ministry. I surrender and I went back home. All the problems have been solved in my house. ఆ యొక్క సమయంలోనే దేవా నా మూలంగా నా యొక్క కుటుంబం అనుభవిస్తున్న సమస్యలని విడుదల చాలు నా యొక్క జీవితాన్ని సేవకు సమర్పిస్తున్నానని ఎప్పుడైతే తీర్మానించుకొని ఇంటికి వెళ్ళినో ఆ యొక్క సమస్యలని పరిష్కారం చేయబడేది. Once again I repeat, as soon as I surrendered, returned back from the youth meeting, all the problems of my family were solved. నేను ఎప్పుడైతే సమర్పించుకొని గ్రూప్ మీటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళినో నా యొక్క ఇంటిలోని సమస్యలని పరిష్కరించుకోవడం నేను చూసింది. And that's how I came to this glorious ministry. ఆవిడగానే ఈ విధమైన సేవలోకి నేను కాలు వేసింది. But just prior to the week stepping into this ministry, I again tested God. Who am I to test the Almighty? But I tested God. ఆ యొక్క సేవలోకి కాలు పెట్టే ఒక వారం ముందుగా మరి ఒకసారి దేవుని పరీక్షలో ఎంత మాత్రమే కానీ ఒక వారం ముందుగా సరిగ్గా దేవుని పరీక్షించడం. I said, if I am for this ministry, you should call me by my name. దేవా నీవు నన్ను ఈ సేవకు పిలిచినావు అని రుజువుపరచుటకై నా పేరుతో పేరు పెట్టి విడుదల చెప్పినాను. I just plainly said and I was silent. నేను ఆ యొక్క అంగత పలికి వేసిన మౌనంగా ఉండిపోతుంది. It was a huge congregation. అదొక గొప్ప బహుజన సమూహంగా ఉండేది. The sisters started to prophesy. ఒక సహోదరి ప్రవచించడం ప్రారంభించింది. My son, I have chosen you before the foundation of the world. నా కుమారుడా నీవు జన్మనాడు ముందుగా నిన్ను ఏర్పరచుకున్నాను. I have called you by name. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినా. I was only called as Vinod. I was not called as Joel. I was called as Vinod. And 3 times you said, I have called you before the foundation of the world. Vinod, Vinod, Vinod. And the whole congregation came to a standstill. ఆ యొక్క సందర్భంలో అయితే నా యొక్క పేరు జోయల్ కాదు దాని వినోద్గా పిలువబడుచున్నాను. నేను ఈ జగత్తునాది వేయబడిన ముందుగాని నీ పేరుని నిన్ను పేరు పెట్టి పిలిచినాను. నీ పేరు వినోద్ 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 అని చెప్పగాని ఆ యొక్క సమూహంలో వారు శిష్యులుగా మారింది. I said, sorry God for testing you. This year I will surrender myself for the ministry, and the very same year I surrendered myself for this glorious ministry. వెంటనే దేవా నిన్ను పరీక్షించినందుకు దయచేసి నన్ను క్షమించమని చెప్పి తర్వాత సంవత్సరం నీకు ఘనమైన సేవకులకు నన్ను అప్పగించుకుని And according to the will of God and the guidance of the servants of God and the leaders, I was sent to Nepal. దేవుని ఇచ్చిన ప్రకారం వారు నడిపించిన నాయకుల యొక్క వారి ఆలోచన ప్రకారం వారు నేను మొదటిగా నేపాల్కి పంపబడింది. 2-3 minutes I want to mention about the ministry of Nepal. 2-3 నిమిషాలు నేపాల్ సేవ గురించి చెప్పబోతున్నాను. It was one of the challenging ministries we ever faced. అంతవరకు సంస్కృతిక సవాలుతో కూడినటువంటి సేవలు ఆధారపడినారు. The believers had to see Christ through us, but it was the other way around. We saw Christ through the believers of Nepal. విశ్వాసులైతే మామూలుగా క్రీస్తును చూడగలిగిన కానీ నేపాల్ అయితే విశ్వాసంతో క్రీస్తును చూస్తున్నాము. Because believers, they are all on time on Sundays and the other days too, but especially on Sundays, they're all on time, not just walking 1 or 2 kilometers, but walking 7 to 8 of the mountains, crossing the harsh terrains of Nepal's mountains. They attend the meeting at the right time. నేపాల్ దేశంలో ఆదివారం ఉదయకాల ఆరాధన మాత్రమే కాదు కానీ ప్రతి కుటుంబంలో వారైతే ఏదో కేవలం 1-2 కిలోమీటర్లు మాత్రమే కాదు కానీ
కానీ 7-8 పర్వత శ్రేణులే వారు దాటుకొని వచ్చేంత దూరం నుండి వారు ఆ యొక్క బహుదూరం నుండి ఆరాధనకు సరైన సమయానికి వచ్చేవారుగా కనబడింది. As you know, their parties, they have 4 or 5 children, they carry all the children, they carry all the offerings, bags of rice and all these things. They leave their houses at 5 o'clock, they finish their praising from 4 to 5. They leave their houses at 5, exactly 9 o'clock. They all will be there in the meeting, crossing 7 to 8 mountains. ఈ రోజుల్లో అనేకులు ఈ రీతిగా దేశస్తులైతే వారు నలుగురు బిడ్డలు సంతానం కలిగిన వారిగా పెరిగి వారి సంతానంతోనూ వారి కానుకలతోనూ వారి బియ్యపు మూటలతోనూ వారు బహు దూరం నుండి ప్రయాణం చేసుకోవచ్చు. తెల్లవారుజాము 4 గంటల స్తోత్ర ప్రార్థన ముగించినటువంటి 5 గంటలకు వారు ప్రయాణం ప్రారంభించి సరిగ్గా 9 గంటల ముందుగానే వారు ఆరాధనకు వచ్చేవారుగా ఉండేది. And once in a month during the Holy Communion, there are believers who walk the whole day to reach our faith home. ఒకసారి ప్రభువులను జరుగుచుండే పరిస్థితుల మధ్యలో కూడా కొంతమంది విశ్వాసులైతే వారు ఒక దినమంతా నడిచి ఆ యొక్క ఆరాధనకు వచ్చేవారుగా కనబడింది. And the place called Udaipur, where it's near to Mount Everest, we have walked even 3 days at a stretch to visit believers' houses. ఆ యొక్క ఉదయపురని ఆ యొక్క మౌంట్ ఎవరెస్ట్ పర్వతం మీద శ్రేణుల దిగువ భాగంలో కనబడుచున్నదో ఒక విశ్వాసులు సంచలనమైన దాదాపు 3 దినాలు కూడా మేము నడుచుకొని వారిగా And ఉంది. God helped in all these things because it's not easy to walk in those harsh terrains, but it was the grace of God which upheld me and other brothers along with me, and graciously we were able to do that ministry. పర్వతంలో కఠినమైన ప్రయాణాలు చేయడం సాధారణమైన కార్యం కాదు కానీ నేను